ఏ రాష్ట్రానికైనా పారిశ్రామిక ప్రగతి చాలా అవసరం. ఒక పరిశ్రమ వచ్చిందంటే ప్రత్యక్షంగా ఎంతమందికి ఉపాధి లభిస్తుందో పరోక్షంగా అంతకంటే ఎక్కువ మంది కడుపు నిండుతుందని చెప్పడానికి సంకోచించకూడదు. పరిశ్రమ రావటంతో ఆ ప్రాంత భౌగోళిక రూపురేఖలు మారిపోయి అభివృద్ధి వేగం పుంజుకుంటుంది. సామాజికంగా, ఆర్థికంగా ఆయా రాష్ట్రాల పరిస్థితి మెరుగుపడుతుంది. కాకపోతే పెట్టుబడులను ఆహ్వానించే తీరు, పరిశ్రమలను గ్రౌండింగ్ చేసే విధానంలోనే అసలు కిట్టుకుంటుంది. ఏలినవారి ప్రణాళికలు నిదానంగా బయటపడతాయి. ఆశ్రిత పక్షపాతం, అవినీతి అందలమెక్కుతుంది. ఏపీకి విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా పేరుంది. ఆ నగరాన్ని బాగా అభివృద్ధి చేయాలని జగన్ ప్రకటించారు. అధికారికంగా ఆర్థిక రాజధాని అని పేరు పెట్టారు. ఆయన ఓడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు విశాఖను ఆర్థిక రాజధాని అని పిలుస్తూనే ఏపీకి అమరావతి ఏకైక రాజధాని అంటున్నారు. విశాఖ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెబుతూ వస్తున్నారు. అక్కడ కొత్త కంపెనీలను ఆహ్వానిస్తామని ప్రకటిస్తున్నారు. విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు కాగ్నిజెంట్ ముందుకొచ్చింది. 1582 కోట్ల పెట్టుబడితో 8,000 మంది యువతకు ఉద్యోగాలను కల్పించనుంది. ఈ మేరకు కాగ్నిజెంట్ పంపిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖలో తన కార్యకలాపాల కోసం 21.31 ఎకరాల భూమి కావాలని కాగ్నిజెంట్ కోరిందని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపిస్తే ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని రాష్ట్ర స్థాయి పారిశ్రామిక ప్రోత్సాహక మండలి SIPB సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన మరుసటి రోజే కాగ్నిజెంట్ ప్రతిపాదన తెరమీదకొచ్చింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే కాగ్నిజెంట్ సంస్థకు ఎకరా 99 పైసలు చొప్పున 21.31 ఎకరాలను కేటాయించాలని SIPB తీర్మానించిందని లోకేష్ వెల్లడించారు. కాగ్నిజెంట్ తన కార్యకలాపాలను 2029 నుంచి వైజాగ్లో ప్రారంభిస్తుందని తెలిపారు. విశాఖ పర్యటనలో కూడా మంత్రి లోకేష్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎప్పటి నుంచో కాగ్నిజెంట్ విశాఖపట్నం వస్తామని చెబుతోంది. ఇప్పుడు అది సాకారమైందని అన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాల కల్పన లక్ష్యానికి చేరువయ్యేలా చేస్తోన్న కృషి ఫలిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చెబుతున్నది వినసొంపుగానే ఉంది. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమంత బాగోలేదు. జగన్ రెడ్డి రాష్ట్రానికి 10 లక్షల కోట్లు అప్పు మిగిల్చిపోయారని కూటమి పెద్దలు రోజువారీ ఆరోపిస్తూనే ఉన్నారు. అదే టైంలో చంద్రబాబు ఏడాది పాలనలో మరో 1,00,000 కోట్లకు పైగా అప్పు తెచ్చారు. ప్రస్తుతం పంపిణీ చేస్తోన్న తల్లికి వందనం నిధులు కూడా అప్పు చేసి పప్పు కూడేనని మర్చిపోకూడదు. తల్లికి వందనం పేరుతో 10,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. 6 గ్యారంటీల్లో చాలా హామీలు ఇంతవరకు అమలు చేయలేదు. త్వరలో రైతులకు డబ్బులు వేయాలి, దానికోసం అప్పు తేవాలి. 18 సంవత్సరాలు దాటిన మహిళల ఖాతాలో ప్రతి నెల 1,500 రూపాయలు వేస్తానన్న హామీ నెరవేర్చాల్సి ఉంది. అలాగే ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలంటే నెలకు 500 కోట్లకు పైగా ఖర్చుంటుంది. వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పైగా ఏపీకి స్టేట్ GST ఆదాయం తగ్గిపోయిందని గణాంకాలు చెబుతూనే ఉన్నాయి. అలాంటప్పుడు డబ్బులిచ్చి భూములను సేకరించి వాటిని కంపెనీలకు ఎకరా 99 పైసలకే ఇవ్వటం ఎంతవరకు సమంజసమని ఆలోచించాలి. కాగ్నిజెంట్ కంపెనీ 8,000 మందికి ఉపాధి కల్పిస్తుందని ప్రభుత్వం అంటోంది. అది ఇప్పటికిప్పుడు కాదు. 2029 నాటికి సంస్థ కార్యకలాపాలు మొదలవుతాయన్నది ప్రభుత్వం లెక్క. తర్వాత ఎన్ని రోజులకు 8,000 మందికి ఉపాధి లభిస్తుందో కాగ్నిజెంట్ కంపెనీ మాత్రమే చెప్పగలదు. అంతా బాగానే జరిగి సంస్థకు లాభాలొస్తే పన్ను చెల్లింపు మినహా మిగులు అంతా వాళ్ళకే కదా. ప్రతిపాదనలకు అసలు వాస్తవాలకు చాలా తేడా ఉంది. విశాఖకు గూగుల్ భారీ స్థాయిలో వస్తుందని 7-8 నెలలుగా చంద్రబాబు చెబుతున్నారు. ఇంతవరకు అడుగు ముందుకు పడిన దాఖలాలు లేవు. ఇప్పటికే విశాఖ పరిసరాల్లో అయినా వారికి భూపందేరం చేస్తున్నారని కూటమి నేతలపై ఆరోపణలు ఉన్నాయి. వాటిపై స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలపై అనుమానాలున్నాయి. కొన్ని ప్రకటనల వెనుక వేరే మర్మం కూడా ఉండొచ్చు. విశాఖలో రియల్ ఎస్టేట్ పడుకుందని చెబుతున్నారు. కొనుగోలు లేక వ్యాపారులు నానా తంటాలు పడుతున్నారు. రియల్ ఎస్టేట్ కు ఊతమిచ్చేందుకు కూటమి ప్రభుత్వం పరిశ్రమల ప్రతిపాదనలు చేస్తోందని కొందరు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా విశాఖ ప్రాంతానికి పరిశ్రమలు వచ్చి రూపురేఖలు మారితే మంచిదే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.